గంగా నదిలో, యమునా నదిలో కొద్దిమంది వాళ్ళ పిల్లలను తీసుకొని ఇసిరి పారేసే వాళ్ళంట. పాపం పోవాలని. ఏం పోవాలని? పాపం పోతుందని. చూసారా? ఆ పిల్లలు ఊపిరి తిరగక ఆ నీళ్ళలో మునిగిపోతూ ఉంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు వెళ్ళి నమస్కారం పెట్టండి, మీరు వెళ్ళి గంగా నదిలోనికి దిగి నమస్కారం చేయండి, అమ్మ కరుణిస్తుందని తల్లిదండ్రులే పిల్లలని లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, అలా లోపలికి వెళుతూ 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 వచ్చే ప్రవాహంలో కొట్టుకొని పోతూ, అమ్మా కాపాడండి, నానా కాపాడండి అని పిల్లలు కేకలేస్తుంటే మా గంగమ్మ తల్లి బలి తీసుకుందని నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు ఆనాటి ప్రాచీన భారతదేశంలో ఉన్న పూర్వీకులు. తెలుసా మీకు? ఇది భారతదేశ చరిత్ర. అలాంటి ఆచారాలు మన దేశంలో ఉండేవి. పెట్టిన మొదటి బిడ్డను ఊరు బయటికి తీసుకెళ్ళి ఉప్పు రాసి చెట్లకు కట్టేవాళ్ళు. ఇలాంటి భయంకరమైన మూర్ఖత్వంలో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసింది యేసు రక్తం, క్రీస్తు సువార్త. దేవునికి మహిమ కలుగును గాక.